సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి చాలా బాగున్నారు. సో మన వైజాగ్ లో ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ స్కీమ్ అనేది స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో నేను కూడా ఈరోజు ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రయల్ వేసాను అనమాట. నేనైతే 48 బస్ ఎక్కాను. యాక్చువల్లీ 15 స్టార్ట్ అయింది, బట్ 16 నాకు కొంచెం అవ్వలేదు. ఈ రోజు డేట్ వచ్చేసి 17 ఈవినింగ్ టైం 4:15 అలా అవుతుంది. సో నేను యాక్చువల్లీ బీచ్ ప్లాన్ చేశాను, బట్ నాకు వెదర్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. చాలా ఎక్కువగా వర్షం పడడం వల్ల నాకు అసలు అవ్వట్లేదు అనమాట వెళ్ళడానికి. సో నేనైతే బస్ క్యాబ్ చేశాను. సో జస్ట్ మనం ఐడి ప్రూఫ్ అయితే చూపిస్తే సరిపోతుంది అనమాట. సో మనకి ఇలా టికెట్ అయితే వచ్చేస్తుంది. మనకి కండక్టర్ మేడం కూడా కొంచెం సపోర్ట్ చేశారు. సో ఏ బస్ ఎక్కగలము అనేది ఆ మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఒకసారి మీరే వెళ్ళండి. ఒకటి మెట్రో ఎక్స్ప్రెస్ లో ఒకటి, అల్ట్రా పల్లెవేలుగులో ఒకటి, ఎక్స్ప్రెస్ లో ఒకటి, సిటీ ఆర్డినరీ ట్రావెల్ చేయొచ్చు. ఆధార్ కార్డు ఎక్స్ప్రెస్ లో చెల్లితే అనమాట. లాంగ్ పల్లెవేలుగులను ఎక్స్ప్రెస్ లో, సెల్లర్ బస్సులు ఏమో అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సు అంతే. సెల్లర్ బస్సు అదే సో నేనైతే రాజమండ్రి అక్కడికి కూడా వెళ్ళొచ్చా ఫ్రీ బస్ లో అన్నట్టుగా అడిగాను అనమాట. సో చెప్పారు అవుతుంది అనేసి. సో అలాగే కొన్ని బస్సెస్ కి మనకైతే అవుతుంది. సో ఇప్పటి నుంచి ఏ లేడీస్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, చాలా హ్యాపీగా కూడా. ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. మన బస్సెస్ లో అయితే మెట్రో ఎక్స్ప్రెస్ ఒకటి అండ్ పల్లెవేలు బస్ ఒకటి ఉంటాయి. ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనకి ఫ్రీ బస్సెస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరీగా లేడీస్ మాత్రం వాళ్ళ ఆధార్ కార్డ్ ఐడి అయితే కంపల్సరీగా క్యారీ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు లేదు అది మర్చిపోయారంటే మాత్రం మీరు టికెట్ తీసుకోవాల్సిందే. బికాస్ ఒక లేడీ అలాగే మర్చిపోయారు, ఆవిడ టికెట్ తీసుకున్నారు. సో మనకి ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ అనమాట. అది చూపిస్తేనే మనకి టికెట్ అయితే ఇస్తారు. సో ఇది మనకి అక్కపాలెం రోడ్డు మొత్తం నిండిపోయింది. రోడ్డు అంతా ఇలా వాటర్తో. ఇలాగా చాలా జంక్షన్స్ లో కూడా ఇలా నిండిపోయి ఉన్నాయి. మన ఊర్వశి జంక్షన్ అక్కడ కూడా చాలా హెవీగా నిండిపోయింది వాటర్ అయితే. మనకి వర్షాలు అయితే చాలా గట్టిగా పడుతున్నాయి అనమాట. ప్రెసెంట్ అయితే కొంచెం తగ్గింది, బట్ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ వెహికల్స్ వెళ్తున్నప్పుడు కూడా చాలా దారుణంగా అవి కూలిపోతున్నాయి వాటర్స్ మనుషుల మీద కూడా. అంత ఎక్కువగా వాటర్ అయితే ఎక్కువ వచ్చింది. సో నేనైతే మొత్తానికి ఫ్రీ బస్ స్కీమ్ అనేది అయితే నేను ట్రై చేసేసాను. నాకు జర్నీ బాగానే అనిపించింది. నేను ఫ్రీగానే వెళ్ళాను కూడా. అంటే ఎక్కువ లేడీస్ ఉంటారు, కుమ్మేస్తారని నేను కూడా భయపడ్డాను. బట్ ప్రెసెంట్ అయితే నేను ఫ్రీగానే వెళ్ళొచ్చాను. నాకు తెలిసి మోస్ట్లీ అందరికి డౌట్ ఉంది, ఇంకా లైక్ ఇది నిజమేనా కాదా అని ఒక డౌట్ అయితే ఉండిపోతుంది. సో నేను ఆ డౌట్ క్లియర్ చేయడానికి కోసమే నేను కూడా ఈరోజు ట్రై చేశాను. నాకైతే క్లియర్ అయింది. సో ఇప్పుడు లేడీస్ ఎవరైనా సరే ఏ ఎమర్జెన్సీ అయినా సరే భయపడిన అవసరం అయితే లేదనమాట. ధైర్యంగా వెళ్ళండి. మీ ఐడి కార్డ్ పట్టుకొని ధైర్యంగా బస్ ఎక్కితే మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే రీచ్ అవుతాము. సో అలాగని చెప్పేసి ఐడి కార్డ్ మర్చిపోతే మాత్రం మీరు డబ్బులు పే చేసి మీరు టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఐడి కార్డ్ ఎవరైనా సరే ఐడి కార్డ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీగా అయితే క్యారీ చేయండి. లోకల్ సిటీలో అయితే ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ వెళ్ళకూడదు అని ఏం లేదు. మన సిటీలో ఎక్కడికి ఏ స్టాప్ కైనా ఏ ప్లేస్ కైనా సరే మనం వెళ్ళాలి, జస్ట్ విత్ ఆధార్ కార్డ్ అనమాట. సో నేనైతే బీచ్ ప్లాన్ చేసాను, బట్ నేను జగదాంబ వెళ్ళాను. సో అక్కడి నుంచి నేను మళ్ళీ రిటర్న్ అక్కపాలెం వచ్చాను. సో నేను అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాను అనమాట. సో నా జర్నీ అయితే బాగానే అనిపించింది. నాకైతే అంత అన్కంఫర్టబుల్ ఏమి అనిపించలేదు. సో నేను ఫ్రీగా వెళ్ళొచ్చాను. సో ముందు కూడా మనం ఫ్రీగా బస్సెస్ మాత్రం ఉండాలి. అండ్ లేడీస్ కూడా చాలా ఫ్రీగా వెళ్ళి రావాలి. లైక్ బస్ ఫుల్ అయిపోయినా సరే మనకి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో అలాంటివి ఏం లేకుండా ఫ్రీగా వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. సో అందరూ ఫ్రీ చూసుకొని వెళ్ళండి. సో చాలా మంది విజయనగరం వెళ్ళాలి, శ్రీకాకుళం వెళ్ళాలి, అక్కడ ఇక్కడ ప్లేస్ అంటే అమ్మో ఎంత ఛార్జ్ అయిపోతుంది, అమ్మో ఎంత ఇద్దరు మంది వెళ్తుంటే బాబో ఎంత ఛార్జ్ అయిపోతుంది చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మీరు 10 మంది వెళ్ళండి, 20 మంది వెళ్ళండి, కాకపోతే భయం అనేది ఏమీ లేదు. సో మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఏదైతే అమౌంట్ మనం టికెట్స్ పెడతామో అది మనకి ఏదైనా ఎమర్జెన్సీ యూజ్ అయితే మనకి యూజ్ అవుతుంది కాబట్టి సో నో ఇష్యూస్.
హాయ్ గైస్, అట్ లాస్ట్ నేనైతే రీచ్ అయిపోయాను అనమాట. నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం, ఇప్పుడు మాత్రం వర్షం అయితే లేదు. సో పర్వాలేదు. ఫ్రీ బస్ అనేది నాకు బాగానే అనిపించింది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే లేడీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే బ్యాక్ జెంట్స్ సీట్ కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. నాకు అదైతే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఆటో వాళ్ళకి అడిగినట్టుగా ఇక్కడ ఆపండి అక్కడ ఆపండి అన్నది. సో అది కూడా నాకు నచ్చలేదు. సో నాకు తెలిసి కాలేజ్ గర్ల్స్ కి అయితే ఇంకా హుషారే, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడైతే బస్ అయినా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్మెంట్. సో నేనైతే హ్యాపీగా వెళ్ళొచ్చాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.